ఇలాంటి పరిస్థితులు ఇంట్లో ఉన్నప్పుడు ఒకళ్ళు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరైతే బాధ్యతగా చూసుకోవాలో వాళ్ళు మానసికంగా అలసిపోతారు. మానసికంగా అలసిపోతారు, శారీరకంగా అలసిపోతారు, ఆర్థికంగా చితికిపోతారు. అలా వాళ్ళు సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి, పేషెంట్లు సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. మరి మనం ఇక్కడ భర్త బాధ్యత గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మరి ఆ భర్త నిజంగా తోడు ఉండాల్సిన భర్త. ఇక్కడ తల్లికి అనారోగ్యం అని చెప్పి మొదటి నుంచి తల్లికి అనారోగ్యం అని చెప్తున్నారు. అలాంటి ఆవిడని పెళ్లి చేసుకోవడం ఒక వరకు అతను చేసిన పొరపాటు అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది అన్నట్లు ఈ అనారోగ్యం సెటిల్ అవ్వాలంటే పెళ్లి చేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఇప్పటిదాకా మనం అనుభవించాం ఆ బాధలయ్యో, ఇక నుంచి వాడెవడో వచ్చేవాడు పడతాడు అని అనుకుంటారు. అది అతి తప్పు. అసలు అంత దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి పెళ్లి చేయకూడదు. ఒకవేళ చేస్తే కూడా వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళ కోసం జీవితంలాగా ఉండగలిగే వాళ్ళని చూసి పెళ్లి చేయాలి తప్పితే అలాంటి వాళ్ళకి అసలు పెళ్లి చేయకూడదు. ఇక్కడ 2 తప్పులు జరిగాయి. ఆమెకి పెళ్లి చేయడమే కాకుండా ఆమె మళ్ళీ పిల్లల్ని కూడా కన్నది. ఇప్పుడు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఎప్పుడైనా సరే నరాలకు సంబంధించినవి కానీ లేకపోతే మానసిక రోగాలు కానీ కొన్ని వంశపారంపర్యంగా వస్తాయి.